దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి కూర్చొని ఆలోచించు. ఈ దేవుడు ఎవరో తెలుసా? సత్యాన్ని తెలియజేస్తాడు. మీరు అనొచ్చు, సత్యాన్ని దేవుడు ఎలా తెలియజేస్తాడన్నా? ఎలా తెలియజేస్తాడో తెలుసా? ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా నీ బ్రతుకు ఎలాగుందో దేవుడు తెలియజేస్తాడు. ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యం ద్వారా నీ జీవితం ఎలాగుందో దేవుడు తెలియజేస్తాడు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? చర్చికి వెళ్తే ఏముందండి, అట్లా బ్రతకూడదు, ఇట్లా బ్రతకూడదు, ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, వాటిని చూడకూడదు, వీటిని చూడకూడదు, అద్దాకూడదు, ఇద్దాకూడదు, అద్దినకూడదు, ఇద్దినకూడదు, ఏ చెప్తారు కదా అని అనుకుంటారు. కాదు, దేవుడు సత్యాన్ని తెలియజేస్తాడు. చెప్దామందరం ఆమేన్. దేవుడు ఎవరికి సత్యాన్ని తెలియజేస్తాడు? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ దేవుడు సత్యాన్ని తెలియజేయడు. ప్రపంచంలో బ్రతుకుతున్న వాళ్ళందరికీ దేవుడు సత్యాన్ని తెలియజేయడు. ఎవరికి దేవుడు సత్యాన్ని తెలియజేస్తాడో తెలుసా? వెలుగు యొద్దకు వచ్చిన వారికే దేవుడు సత్యాన్ని తెలియజేస్తాడు. వెలుగులోనికి వచ్చిన వారికే దేవుడు సత్యాన్ని తెలియజేస్తాడు. ఒకసారి చూడండి, సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నప్పుడు సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఆ వెలుగులో మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. ఇంకా నాలో ఎక్కడైనా మురికుందా? ఇంకా నాలో ఎక్కడైనా అపవిత్రత ఉందా? ఇంకా నాలో ఏదైనా దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఉన్నాయా? ఇంకా నేనేమైనా సరి చేసుకునేవి ఉన్నాయా అని ప్రతి మనుష్యుడు తనను తాను సరి చేసుకునేవాడై ఉండాలి. చెప్దామందరం ఆమె. నా వైపు చూడండి. ఆదివారం ఏదో చర్చికి రావాలి కదా, మొక్కుబడిగా రాకూడదు. సాబుకులు ఏమనుకుంటారో, లేకపోతే మా ఇంటి ఆయన ఏమనుకుంటాడో, నేను వెళ్ళకపోతే మా ఆవిడ ఏమనుకుంటుందో, మా పిల్లలు ఏమనుకుంటారో, మొక్కుబడిగా దేవుని సన్నిధికి మనం రాకూడదు. ఎందుకు దేవుని మందిరానికి రావాలో తెలుసా? మందిరానికి వచ్చిన మనం సత్యాన్ని తెలుసుకోవడానికి రావాలి.